పాలకుర్తిలో ఆమె మొదటిసారి పాలకుర్తి ఎదుర్కొనికి వచ్చినప్పుడు పాలకుర్తి సోనా దగ్గర పోయి ఒక 50 లక్షలు అనౌన్స్ చేసి బాగుంది గుడి బాగా చేసిండు దగ్గర ఇంటర్నల్గా మాట్లాడిందంట. అది మనకు తెలియదు. ఒక 50 లక్షలు అనౌన్స్ చేసినాక ఇప్పటిదాకా ₹1 ఇవ్వలే. నెక్స్ట్ నేను గెలవంగానే స్కిల్ సెంటర్ పెడతా అని చెప్పింది. స్కిల్ సెంటర్ పెట్టింది అక్కడ. ఎక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టి ఒక గోడ కట్టింది, శిలాఫలకం వేసి. ఆ స్కిల్ సెంటర్ ఎందుకు ఓపెన్ చేయలేదని ఎవరో న్యూస్ ఛానల్ ఇచ్చినప్పుడు అడుగుతారు. వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టినట్టుంది. నాకు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టింది, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి. తర్వాత ఎవరో ఒక ఇంటర్వ్యూ నీ లెక్కనే దొరికించుకుని ఆమెను అడిగిండు ఎన్ఆర్ఐ కానీ. అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, నాకు అమెరికా నుంచి ట్రస్ట్ పైసలు తీసుకురావడం ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అది నాకు అది సార్ట్అవుట్ చేసుకున్నాక అది కడతా, ప్లస్ ల్యాండ్లు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు నేను కట్టలేకపోతాను, కడతాను అని చెప్పి చిన్న ఉదాహరణ మీకు చెప్పింది. ఆమె సేవ చేస్తా అన్న దానికి 18 నెలల్లో ఇప్పటిదాకా జరిగిన దానికి ఆమె చెప్పిన సమాధానంలో మీకు చెప్పాను. నేను అబద్ధం చెప్పలే. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిందే, ఆమె అంతకుముందు ప్రామిస్లే నేను మీకు ఎగ్జాంపుల్ చేసి. ఈ 2 ప్రామిస్లు నిలబెట్టుకోలేకపోయింది, ఇంకేం సేవ్ చేస్తుంది? నన్ను కాదు. ఇప్పుడు ఆమె పక్కన తిరిగేటోళ్ళు చాలా మంది ఆమె డిఫర్ అవుతారు. వాళ్ళని అడిగితే ఇంకా నాకంటే ఎక్కువ చెప్తారు.